హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మీ సుబ్బు, ద సెల్ఫ్ మేడ్ పర్సన్. నా ప్రీవియస్ వీడియోలో ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యే సమయంలో నేను ఎదుర్కొన్నటువంటి సిచ్యువేషను, దాన్ని ఎలా ఫేస్ చేసినాను, డిగ్రీ జాయిన్ అయిన తర్వాత బస్ పాస్ కోసం నేను తీసుకున్నటువంటి నిర్ణయం, అదే పాలమ్మడం, ఈ క్రమం గురించి నేను చెప్పినాను. ఇప్పుడు డిగ్రీ జాయిన్ అయిన తర్వాత నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్, నా థాట్ ప్రాసెస్ ఎలా ఉండింది, వాటిల్ని ఆ ఛాలెంజెస్ అన్నిటికీ ఒక ఆపర్చునిటీగా ఎలా నేను లుక్ డెట్ అన్నది మీకు వివరిస్తాను. ఎందుకంటే మీ లైఫ్లో కూడా ఇలాంటి స్టోరీస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు నా లైఫ్లోంచి జరిగిన స్టోరీ మీకు చెప్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఆ స్టోరీలో. అది కాకుండా నాకున్నటువంటి థాట్ ప్రాసెస్, మైండ్ సెట్, వే ఆఫ్ లుకింగ్ అట్ థింగ్స్ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు డిగ్రీ స్టూడెంట్స్ అయ్యి ఉంటే, లేదా మీరు జాబ్ ట్రయల్స్ చేస్తూ ఉంటే, లేదా ఆల్రెడీ మీరు జాబ్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే, ఖచ్చితంగా నేను ఎదుర్కొన్నటువంటి కొన్ని ఛాలెంజెస్ లోంచి కొన్ని ఇన్సైట్స్ తీసుకొని యూ కెన్ రియల్లీ డూ బెటర్. సో మొత్తం వీడియోలోకి వెళ్ళేదానికి ముందర వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మన స్టోరీస్ చాలా మందికి రీచ్ అవుతాయి, కొంతమంది కుర్రాళ్ళకి ఇన్స్పిరేషన్ గా తయారవుతుంది. నేను డిగ్రీ జాయిన్ అయినాను, పాలు అమ్మడం అన్నది నాకు ఒక రొటీన్ అయిపోయింది. మార్నింగ్ ఒక 100 లీటర్స్ పాలు తీసుకెళ్లేవాడిని, ఈవినింగ్ ఒక 100 లీటర్స్ పాలు తీసుకెళ్లేవాడిని మా విలేజ్ నుంచి టౌన్లో అమ్మేవాడిని. దాంతో వచ్చిన డబ్బులతో డిగ్రీ చేయడం మొదలుపెట్టినాను. సో డిగ్రీలో ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అవ్వడం జరిగింది, అంటే గవర్నమెంట్ కాలేజ్ అనమాట. నాకున్న సబ్జెక్ట్స్ బాటనీ, తర్వాత మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్. ఆల్రెడీ నేను ఎంసెట్ నుంచి వచ్చున్నాను. ఎంసెట్ లో నాకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం నుంచి వచ్చినాం. సో అప్పుడు నా ప్రాసెస్ ఏంటంటే, థాట్ ప్రాసెస్ 3 సంవత్సరాలకి 3 సర్టిఫికేట్లు తీసుకోవాలన్నది నా ఆలోచన. అంటే ఒకసారి అటెండ్ అయ్యి అన్ని పాస్ అయిపోయినామంటే ఒక సర్టిఫికేట్ వస్తుంది, ప్రాక్టికల్స్ కానీ థియరీ కానీ. అలా కాకుండా ఈ మార్చికి ఓన్లీ థియరీ రాసి మళ్ళీ సెప్టెంబర్కి ప్రాక్టికల్స్ రాసి, లేదంటే మార్చిలో రాసిన దాంట్లో ఏదైనా ఫెయిల్ అయిపోతే మళ్ళా సెప్టెంబర్లో రాసి మళ్ళీ దానికి ఒక సర్టిఫికేట్, అంటే నెంబర్ ఆఫ్ సర్టిఫికేట్స్ పెరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఆ సర్టిఫికేట్స్ కి వాల్యూ ఉండదు. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇన్ని సర్టిఫికేట్లు ఉన్నట్టు ఇన్నిసార్లు ఫెయిల్ అయినాడని చూస్తారనమాట. అది నాకు వద్దు. అండ్ దిస్ ఈస్ వెరీ క్లియర్, ఐ వాంట్ టు హ్యావ్ ఓన్లీ 3 సర్టిఫికేట్స్. అందుకనేసి ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు, ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నప్పుడు, ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేసరికి ఎగ్జామ్స్ అటెండ్ అవ్వడానికి నాకు ధైర్యం చాలలేదు. అంటే ఒకవేళ నేను అటెండ్ అయితే కూడా అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వను. అన్ని సబ్జెక్టులు పాస్ అవ్వలేదంటే ఏమవుతుంది, మళ్ళీ సెప్టెంబర్కి అపేర్ అవ్వాలి. సెప్టెంబర్కి అపేర్ అయితే మళ్ళీ అదొక సర్టిఫికేట్ వస్తుంది. బట్ ఐ డిసైడెడ్ ఐ వాంట్ టు హ్యావ్ ఓన్లీ 3 సర్టిఫికేట్స్. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ మల్టిపుల్ సర్టిఫికేట్స్. అప్పుడు ఏం చేసినానంటే, ఫస్ట్ ఇయర్లో ఎగ్జామ్కి అటెండ్ అవ్వడానికి నాకు ధైర్యం చాలా. సో నేనేం చేసినాను, ఎగ్జామ్స్కి అటెండే అవ్వలేదు. సో అందరూ నా ఫ్రెండ్స్ ఏం సజెస్ట్ చేస్తానంటే, సుబ్బు అటెండ్ అవ్వరా బాబు, ఏదైనా ఫెయిల్ అయినా అంటే సెప్టెంబర్కి రాసుకోవచ్చు, నువ్వు అటెండ్ అవ్వకుండా ఉండొద్దు అని చెప్పినారు. అండ్ వన్ మోర్ థింగ్, నాకు వచ్చే సర్టిఫికేట్స్ కూడా మార్చిలో సర్టిఫికేట్స్ కావాలి. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ సర్టిఫికేట్ ఫర్ ద సెప్టెంబర్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ క్లియర్. సో అంటే వాట్ వాజ్ మై థాట్ ప్రాసెస్ డ్యూరింగ్ దట్ టైమ్? ఐ హ్యావ్ సెట్ వాట్ ఆర్ మై అబ్జెక్టివ్స్. ఓన్లీ మార్చిలోనే అటెండ్ అవ్వాలా, ఎగ్జామ్స్ అన్ని ఒకేసారి రాయాలా, ఒకే సర్టిఫికేట్ రావాలా, నాకు మల్టిపుల్ సర్టిఫికేట్స్ వద్దు. సో దిస్ ఈస్ వాట్ మై అబ్జెక్టివ్. So when I set that objective, then when I was thinking to attend the exam, naku somewhere I am not confident that I can pass through. So alantappudu em chestunna, I skipped it. Skip chesinanu. Second year microbiology చేసేటప్పుడు ఏం చేసినానంటే, సెకండ్ ఇయర్ లో ఫస్ట్ ఇయర్ వాళ్ళతో కూర్చొని ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అటెండ్ అయినాను అనమాట. అంటే ఫస్ట్ ఇయర్ ఏ ఎగ్జామ్ అటెండ్ చేయలేదు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ వాజ్ మై డేర్ యాక్చువల్లీ. అంటే దోస్ ఆర్ ద డేస్, అంటే కొంచెం మూర్ఖమైన రోజులు ఆ రోజుల్లో. సో సెకండ్ ఇయర్ లో నేను సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ ఇయర్ కుర్రాలతో కూర్చొని ఎగ్జామ్ రాసిన. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ వదిలేసినాను, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసినాను, క్లియర్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, బాటనీ ఎగిరింది, 35కి 30 ఎన్నో వచ్చినాయి. సో నా ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పినట్టు, సుబ్బు గ్రేట్ రా బాబు, నువ్వు అటెండ్ అయిన ఫస్ట్ టైమే అన్ని పాస్ అయినావు, ఓన్లీ ఒక బాటనీ మిస్ అయినావు, డోంట్ వరీ, సెప్టెంబర్కి రాయరా బాబు అన్నారు. కానీ నా అబ్జెక్టివ్ నేను అచీవ్ అవ్వట్లేదు. నేను అనుకునేది ఏంటి, మార్చికి అటెండ్ అవ్వాలి, ఒకే సర్టిఫికేట్ రావాలని. ఇప్పుడు నేను మళ్ళీ బాటనీ సెప్టెంబర్ రాస్తే మళ్ళీ ఇంకొక సర్టిఫికేట్ వస్తుంది. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్, ఐ డోంట్ వాంట్ దట్. అప్పుడేం చేసినానంటే, ఆ బాటనీ రీఎవాల్యుయేషన్ పెట్టించినాను వెంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి. మాకు నా ఫ్రెండ్స్ అందరూ ఏం చెప్పినారంటే, అరే రీఎవాల్యుయేషన్ పెట్టడానికి 150-200 రూపీస్ అవుతుంది, అదేదో మళ్ళీ ఎగ్జామ్ ఫీజు 80 రూపీస్ అవుతుంది, వై డోంట్ యూ అపియర్ ఇన్ ద సెప్టెంబర్ మంత్ అని. నో ఐ డోంట్ వాంట్ ఎనీ సర్టిఫికేట్ ఫర్ సెప్టెంబర్, ఐ వాంట్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ మార్చ్, బికాస్ ఐ వాస్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ పాస్ త్రూ ది బాటనీ. సో రీఎవాల్యుయేషన్ పెట్టించిన, రీఎవాల్యుయేషన్ లో ఐఎమ్ త్రూ. సో ఏమైంది, ఐ గాట్ ఓన్లీ 1 సర్టిఫికేట్ ఫర్ ది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్. నౌ సెకండ్ ఇయర్ అయిపోయింది. సో సెకండ్ ఇయర్ లో సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నేను అటెండ్ అవ్వలేదు. పిక్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది బ్రదర్. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి నేను సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి.
సెకండ్ ఇయర్స్ ఓకే, అంటే 3 సబ్జెక్టులు ఉంటాయి, తర్వాత సైన్స్ అండ్ సివిలైజేషన్, తెలుగు, ఇంగ్లీషు, తర్వాత ప్రాక్టికల్స్ ఉంటాయి. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్, ఫైనల్ ఇయర్ 2 పేపర్లు ఉంటాయి. బాటనీ 2, కెమిస్ట్రీ 2, మైక్రోబయాలజీ 2 ఉంటాయి. ఈ సమయంలో మనం కొంచెం మంచి స్టూడెంట్ కదా, కాలేజీకి రెగ్యులర్గా పోయేవాళ్ళం కాదు. అది కూడా ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ ఉంది మనకు. అటెండెన్స్ తగ్గింది. అటెండెన్స్ తగ్గితే ఆ రోజుల్లో ఏమవుతుందంటే యూనివర్సిటీకి వెళ్ళి ఫైన్ కడితే వాళ్ళు అలౌ చేస్తారనమాట. అది ఏదో చేసినాం. తర్వాత ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ టైం వచ్చింది. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలి. ఈ రోజు సెకండ్ ఇయర్తో కూర్చుంటే రేపు ఫైనల్ ఇయర్, ఈ రోజు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్తో కూర్చొని ఎగ్జామ్ రాసేవాడిని, రేపు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్తో కూర్చొని ఎగ్జామ్ రాసేవాడిని. థర్డ్ డే ఫస్ట్ ఇయర్ ఉండేది. ఆ ఒక్కరోజు నాకు గ్యాప్ దొరికేది. కానీ ఇంగ్లీష్లో రాయాలా, అదొకటి అనమాట. ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయకూడదు. అంటే మైక్రోబయాలజీ తప్ప మిగతా సబ్జెక్ట్స్ తెలుగులో రాయొచ్చు, బట్ అయినా కానీ ఐ డోంట్ వాంట్ టు రైట్ ఇన్ తెలుగు, ఐ వాంట్ టు రైట్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. దట్ వాజ్ మై అబ్జెక్టివ్. అప్పుడు అటెండ్ అయ్యేటప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, కాలేజీలో నా ఫ్రెండ్స్కి ఎవరికి నా మీద నమ్మకం లేదు, ఇంక్లూడింగ్ మై ప్రిన్సిపల్, ఆయనకి కాన్ఫిడెన్స్ లేదు, నాకు మా నాన్నమ్మకి ఒకరు తప్ప. బట్ ఐ వాజ్ వెరీ క్లియర్, ఐఎమ్ గోయింగ్ టు త్రూ. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది, ఎలాగైనా నేను అన్ని పాస్ అవుతానని చెప్పేసి. అంతకు ముందర మా కాలేజీలో ఎవరో ఒక అతను పాస్ అయి ఉన్నాడు, అది కూడా ఇంగ్లీష్ ఏదో పోయింది, మిగతా అన్ని పాస్ అయినాడు. అతను వచ్చి రికార్డ్ బ్రేక్ కాలేజీలో, అంటే అందరూ నన్ను కోట్ చేసేవాళ్ళు. నేను అన్ని సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ అటెండ్ అవుతున్నానంటే, అంటే నువ్వు పోయి ఆయన రికార్డ్ని నువ్వు గానా బ్రేక్ చేస్తావా, ఎన్ని జరిగే పనులు కాదు, నువ్వు పాస్ అవ్వవు, ఓన్లీ సెకండ్ ఇయర్ రాసుకో, నువ్వు ఎలాగో ఫైనల్ ఇయర్ పోతుంది, ఫైనల్ ఇయర్ మళ్ళీ సప్లిమెంటరీ రాసుకునేది. బట్ నన్ ఆఫ్ దీస్ పీపుల్స్ నెగటివ్ కామెంట్స్ ఆన్ మీ నెవర్ హ్యాడ్ ఎనీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై మైండ్. So because I was very clear, I know what are my strengths, what are my limitations, and I'm very clear. 10 మంది నా గురించి నెగిటివ్ గానే చెప్తున్నారు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, ఇది 2 ఎగ్జామ్స్ ఒకేసారి రాసి పాస్ అవడం అంత ఈజీ అయిన పని కాదు. ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మై ప్రిన్సిపల్, మా ప్రిన్సిపల్ కూడా చెప్పింది, ఇవన్నీ జరిగే పనులు కాదు, నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ రాసుకో, ఎలాగో డిగ్రీ 3 years అయిపోతుంది, నెక్స్ట్ సెప్టెంబర్కి వచ్చి ఫైనల్ ఇయర్ రాసుకొని. బట్ ఐ వాజ్ వెరీ వెరీ క్లియర్, ఐఎమ్ గోయింగ్ టు త్రూ. అప్పుడు నేను ఎలా చదవడం మొదలు పెట్టానంటే ఫ్రెండ్స్, యూ కాంట్ ఇమాజిన్, ప్రతిరోజు రాత్రి 2 గంటల దాకా చదివేవాడిని. 2 గంటల దాకా చదివితే నాకు నిద్ర వచ్చేది. ఆ టైంలో ఏం చేసేవాడిని, మా నాన్నమ్మకి చెప్పేవాడిని, అంటే రాత్రి వండిన అన్నంలో నీళ్లు పోసి పెట్టమ్మా అనేసి అని. ఎందుకంటే నీళ్లు పోసి పెడితే ఆ టైంలో చద్దన్నం తిన్నానంటే నిద్ర రాదని చెప్పేసి. మీరు నమ్మరు, 2 గంటల దాకా కూర్చొని చదివి, ఆ సమయంలో వెళ్ళి తలస్నానం చేసి వచ్చి మళ్ళా కూర్చొని ఆ చద్దన్నం తిని మార్నింగ్ దాకా చదివేవాడిని. మహా అంటే 1 గంట సేపు నిద్రపోయేవాడిని. మళ్ళా మార్నింగ్ లేచిన వెంటనే మళ్ళీ ఎగ్జామ్స్కి వెళ్ళేదాకా చదువుతూనే ఉండేవాడు. మా నాన్న మరే టిఫిన్ చేయరన్నా కూడా నాకు ఆకలి కూడా తెలిసేది కాదు, చదువుతూ ఉండేవాడిని. అప్పుడు మనం ఎలా అయిపోయినాం అంటే, చిట్టి లాగా తయారైన రోబో చిట్టి లాగా, బుక్ ఒకసారి తిప్పితే ఎక్కేసేది మైండ్కి. అంటే ఆ టెన్షన్ అలా ఉంది, ఆ కాన్సన్ట్రేషన్ అలా ఉంది, ఒకసారి చదివినంటే మైండ్కి ఎక్కిపోయేది అనమాట. అలా చదివి నేను పోయి ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు ఆకలి తెలిసింది. కానీ మా నాన్నమ్మకు ఫుల్ కాన్ఫిడెన్స్, వీడు క్లియర్ చేస్తాడు అనేసరి ఎవరికి కాన్ఫిడెన్స్ ఉండేది. ఇలా ఎగ్జామ్స్ రాస్తా ఉన్నా. ఒక రోజు ప్రాక్టికల్ ఎగ్జామ్, అంటే ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో, మీ అందరి లైఫ్లో కూడా ఇలాంటి ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామ్ మైక్రోబయాలజీ, మనం ప్రాక్టికల్ రికార్డ్ రాయాలి. నేను రాయలేదు. మీరు నమ్మరు ఫ్రెండ్స్, మధ్యాహ్నం నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్, ఉదయం 10 గంటలప్పుడు మా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చినాను. కాలేజ్ ముందర ఒక రూమ్ ఉండేది, అందరూ అక్కడ కలుసుకునేవాళ్ళం. రికార్డ్ రాసేవాడిని కదా అప్పటిదాకా నేను. అప్పుడు ఏం చేసినాను, వేరే వాళ్ళు రికార్డ్ తీసుకొని, కెన్ యూ బిలీవ్ ఇన్ 2 hours or 3 hours టైం ఐ కంప్లీటెడ్ ద రికార్డ్. 2-3 hours లో మొత్తం రికార్డ్ రాసేసినాను. బొమ్మలు కూడా అంత నీట్గా అంతా ఏమీ లేదు. ఎంత రాసిన రికార్డ్కి వేసే మార్కులు ఎన్ని? 5 మార్కులు. ఆ 5 మార్కులకి ఇంత కష్టపడాలనా అన్నది ఒక పాయింట్. 5 మార్కులు 30 మార్కులు వేసేది రికార్డుకి, దానికి ఇంత కష్టపడాలనా అనుకునేది. ఎంత వేసినా చీప్గా ఎంతో కొంత వేస్తారని చెప్పేసి రికార్డ్ రాసేసినాను. ఆ రికార్డ్ ఎత్తి పెట్టేది. అంటే మనం డిగ్రీ చదివేటప్పుడు ప్రతి ఇన్సిడెంట్ ఒక క్లైమాక్స్ లాంటిది, అలీ గారు దేశముద్రులు సినిమాలో చెప్పినట్టు. ఆ విధంగా రికార్డ్ తీసి పెట్టాను అనమాట. ఆ విధంగా రాసేవాడిని. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అప్పుడు ఒక ఫన్నీ స్టోరీ జరిగింది. సాల్ట్లు ఇస్తారు అందరికి, ఆ సాల్ట్లు ఏంటో డిటర్మైన్ చేయమని చెప్పేసి కోడ్లు వేసి ఇస్తారు. నాకు వచ్చిన సాల్ట్ ఏంటో తెలియట్లేదు, దాని మీద కోడ్ ఉంది. ఆ సాల్ట్ ఏదో తెలిసిందంటే థియరీ రాసేస్తాం. నేను వెళ్ళేసి ఆ కెమిస్ట్రీ లెక్చరర్ని అడిగినా, సార్ చెప్పండి సార్, రాసేస్తాను, థియరీ గుర్తుంది, ఇవన్నీ చేసి అయ్యే పనులు కాదంటే, చెప్పను బో అన్నాడు. ఇలా కాదని నా పక్కన ఒక అమ్మాయి ఉండింది, ఆ అమ్మాయికి చెప్పిన, కొంచెం అడిగి చెప్పవా ఈ కోడ్ నంబర్ సాల్ట్ ఏంటో అనేసి. ఆ అమ్మాయి అడగదని చెప్పేసినాడు. ఆ అమ్మాయి వచ్చి నాకు చెప్పింది. ఆ కెమిస్ట్రీ లెక్చర్కి చిన్న కోపం రాలా, అంటే వీడు అమ్మాయి ద్వారా అడిగించుకొని సాల్ట్ ఏంటో తెలుసుకొని రాసేసినాడని. రాసేసినాను, అయిపోయింది. తర్వాత నా ఆ మైక్రోబయాలజీ రికార్డు చూసినప్పుడు ఆ ఇన్విజిలేటర్ వచ్చిన ఆయన, ఇది రికార్డా ఏంటిది, ఇలా ఎవరు రాస్తారు అన్నప్పుడు మా బాటనీ లెక్చరర్ వచ్చి నాకు సపోర్ట్ చేసినారు. లేదు సార్, వాడు పాలు అమ్మి కాలేజ్కి వస్తాడు, కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్లీజ్ కోఆపరేట్ విత్ హిమ్ అని. అదంతా అయిందా. మైక్రోబయాలజీ ఎగ్జామ్
మైక్రోబయాలజీ ఎగ్జామ్ రాసేటప్పుడు ల్యాబ్ లో మనం ఏదో ఏదో పగల కొట్టాం, దానికి డబ్బులు కట్టాలి కాలేజీలో. మా ప్రిన్సిపల్ అది కడితేనే నేను ఎగ్జామ్ రాయిస్తానని. నేనేమంటే నన్ను రాయిపించండి సార్, సర్టిఫికేట్లు వచ్చేటప్పటికి నేను డబ్బులు కట్టి ఆ సర్టిఫికేట్ తీసుకుంటానని నేను. హీ హాజ్ నాట్ అలౌడ్ మీ ఫర్ ఎగ్జామ్ మెడికల్ మైక్రోబయాలజీ. 2.5 hours 3 hours ఎగ్జామ్ ఉంటే నన్ను 1 hour దాకా అలౌ చేయలేదు ఫ్రెండ్స్. కానీ నేను అక్కడే నిలబడుకున్నా. మా ప్రిన్సిపాల్ అటెండర్ని పిలిచి వాడిని వెళ్ళిపోమని చెప్పు, నేను పోలీస్ కేసు పెడతానని. నేను వచ్చిన అటెండర్కి ఏం చెప్పినానంటే, ఈ రోజు ఇతను నన్ను ఎగ్జామ్కి అలౌ చేయకపోతే ఈ బిల్డింగ్ దూకి చచ్చిపోతాను, అతను పేరు రాసి చచ్చిపోతానని చెప్పినా నేను. సో అంటే ఐ నో దట్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇట్ త్రూ. బట్ అంటే ఇవన్నీ ఛాలెంజెస్. ఆ సమయంలో నా క్లాస్మేట్ ఒక అమ్మాయి మధ్యలో తనకు వాష్రూమ్కి అని చెప్పి వచ్చి నేరుగా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి, సార్ అబ్బాయి బాగా చదువుతాడు, తను అలౌ చేయండి సార్ రాస్తాడని చెప్పేసి అంటే ఆ అమ్మాయిని కూడా అరిచినాడు. ఆ అమ్మాయి వచ్చేసి నాకేం చేసింది, అప్పుడు ఒక 500 రూపాయలు అమౌంట్ ఇచ్చింది. అమౌంట్ కడితే తను అలౌ చేస్తాడు నన్ను. ఆ అమ్మాయి వచ్చి 500 రూపాయలు డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు తీసుకున్నాను, పోయిన ప్రిన్సిపల్కి ఇచ్చినాను. తర్వాత పోయి కూర్చున్నాను ఫ్రెండ్స్. నాకున్న 1.5 hours ఎన్ని అడిషనల్ పేపర్స్ రాసినా నాకే గుర్తులేదు. పెన్సిలియం ప్రొడక్షన్ వచ్చింది, రాసినాను ఫ్రెండ్స్. యూ కాంట్ బిలీవ్, మెడికల్ మైక్రోబయాలజీ నాకు 85 మార్క్స్ వచ్చినాయి. సో ఈ విధంగా రాసి తర్వాత ఈ అమ్మాయి ఎగ్జామ్ అయిన తర్వాత బయట వచ్చి, సుబ్బు నీకు నేను 500 ఇచ్చేసినాను, నువ్వు ఇస్తే నేను మా ఊరికి పోవాలనింది. అప్పుడు కూడా ఒక ఫన్నీ ఇన్సిడెంట్. నేరుగా ఇంటికి వచ్చిన మధ్యాహ్నం భోజనానికి. మా నాన్నను భోజనం పెట్టింటే ఆమె ఎదురింట్లో ఉండింది, పెట్టుకుని తినరా నాయన అనింది. కానీ ఈ సమయంలో ఏం చేసాం అంటే, ఆ రోజుల కష్టాలు ఎలా ఉంటాయనేసి చెప్పడం కోసం వెంటనే తలిపేసినాను. నాకు ఆ అమ్మాయికి 500 ఇవ్వాలి. అప్పుడు ఏం చేసినాను, ఇంట్లో మనకు అరకు పైన బ్యాగులు పెట్టుంటారు అనమాట. మా నాన్నమ్మ కొంత డబ్బులు దాచి పెట్టుకుని దాంట్లో ఏం చేసినాను, నేను అన్నం తింటున్నానని చెప్పి అబద్ధం చెప్పి అవన్నీ ఎక్కేసి దాంట్లో ఏదో 500 రూపాయల కాగితాలు ఒక 6-7 ఉంటే దాంట్లో ఒక కాగితమే తీసుకొని అన్నం తినకుండా వచ్చి పోయేటప్పుడు మా నాన్నమ్మ ఏమైనా అన్నం తిన్నావంటే తిన్నాను చిన్నానావా, పప్పులుసు బాగుంది, కోడిగుడు బాగుంది అంటే అబద్ధాలు చెప్పి తర్వాత వెళ్ళి ఆ అమ్మాయికి 500 ఇచ్చేసి ఆ అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళింది. ఇలా పూర్తి చేసినటువంటి నేను డిగ్రీలో రిజల్ట్ ఏమై వచ్చి ఉంటుందో ఊహించగలరా? గర్వంగా చెప్పగలను, నేను 2 yearly ఎగ్జామ్స్ ఎట్ ఎ టైం పాస్ అయిపోయినా. సో నాకు 3 years కలిపి 3 సర్టిఫికేట్లు. అంటే ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే, వన్స్ యూ డిసైడ్ సంథింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ పుట్టింగ్ ద ఎఫర్ట్స్ యూ క్యాన్ అచీవ్. ఆ రోజుల్లో ఇంత అవేర్నెస్ లేదు, ఇన్ని తెలివితేటలు లేవు, మీడియా లేదు, ఫోన్ లేవు, ఇంటర్నెట్ లేదు, యూట్యూబ్ లేదు. ఓన్లీ న్యూస్ పేపర్ ఈస్ ద ఓన్లీ సోర్స్ ఫర్ అస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద గ్లోబ్. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు అంటే ఏమంటారంటే, క్రైసిస్ లోనే ఆపర్చునిటీ ఉంటుంది అంటారు కదా. when there is a crisis you have to take it as an opportunity and you have to grow అని చెప్పేసి ఈ స్టోరీని ఎందుకు చెప్పినానంటే ఫ్రెండ్స్, మీలో కూడా ప్రతి ఒక్కరిలో ఇలాంటి లైఫ్ జరిగి ఉంటుంది, మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ అయి ఉంటాయి. ఒకసారి చెప్తే మీకు నాస్టాలజిక్ గా ఉంటుంది అండ్ డెఫినెట్లీ యూ కెన్ టేక్ సమ్ ఇన్సైట్స్ ఫ్రమ్ మై స్టోరీ అండ్ యూ కెన్ అప్లై టు యువర్ ఓన్ లైఫ్ అండ్ యూ కెన్ ట్రై టు ఓవర్కమ్ ది ఇష్యూస్. హోప్ ఐ థింక్ ఇది మీకు నచ్చింది అని అంటే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ మోర్ అండ్ మోర్ సచ్ స్టోరీస్. అది కాకుండా నాకు జాబ్లో అంటే నేను చదువుకున్నప్పుడు ఫేస్ చేసిన ఛాలెంజెస్, హౌ ఐ ఓవర్కమ్, ఆ తర్వాత జాబ్కి వచ్చిన తర్వాత ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినాయి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసినాను, ఇవన్నీ చేసి టుడే హౌ ఐ బికమ్ ఎ బిజినెస్ హెడ్ ఆఫ్ వన్ కంపెనీ అన్న దాని గురించి చెప్పడానికి, గోయింగ్ ఫార్వర్డ్ జాబ్లో ఎలా ప్రవర్తించాలి, వచ్చిన ఛాలెంజెస్ని ఎలా మనం ఎదుర్కోవాలి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సేల్స్ అండ్ మార్కెటింగ్, అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ what kind of thought process we need to have when we are doing the job, when we are reporting to boss, how to handle boss, how to handle the colleagues, everything we are going to discuss. So hope friends I have not wasted your time and that you got some insights out of my story, and if it is true please like it, share it, subscribe it. Jai Hind, all the best.